హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ కిచెన్. నా పేరు నాగిని. నేను ఈరోజు వీడియోలో చేయబోయే రెసిపీ ఏంటంటే చాలా ఈజీ లంచ్ బాక్స్ కర్రీ రెసిపీ అండి. చిక్కుడుకాయ కొబ్బరి కూర చాలా బాగుంటుందండి. పప్పులోకి కానీ సాంబార్లోకి లేదంటే రసంలోకి అదిరిపోతుందండి టేస్ట్. సేమ్ చేసేసేయండి, మీకు కాంప్లిమెంట్స్ అయితే గ్యారంటీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో సగం వరకు వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో 1/2 కిలో చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని ముందే క్లీన్గా కడిగేసేయాలండి. 1-2 సార్లు సాల్ట్ వేసి కడిగితే కనుక ఏమైనా పురుగులు ఉంటే పోతాయి. ఈ విధంగా 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకుని అందులో ఒక ఆనియన్ ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసి దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోవాలి అంతవరకు వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలన్నిటిని వేసేయాలండి, వాటర్ లేకుండా. ఇప్పుడు 15 నుంచి 20 నిమిషాల దాకా ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ బాగా మగ్గేలాగా కుక్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా. తర్వాత తగినంత సాల్ట్, కారం వేసుకోవాలండి. అలాగే ఒక గుప్పుడు కరివేపాకులు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చిక్కుడుకాయ బాగా ఫ్రై అయిపోయింది, బాగా కుక్ అయింది అన్నప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ. కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదండి. ఏమవుతుందంటే కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఫ్లేవర్ మారిపోతుందన్నమాట. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.